ఎట్లా అయిపోయిందంటే ఇక మా రాజ్యం ఉన్నది మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాం. బట్ ఇది ఏంటంటే కొన్ని రోజుల పాటు నడుస్తుంది ఏదైనా. బట్ మళ్ళీ సందర్భం వచ్చిందనుకో ఇదే ప్రజలు బండకేసి కొడతారు, అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఆ ఎంఆర్ఓ గారిని అడగండి, వాళ్ళు ఏం అడుగుతారు అడగండి. సార్ కానీ మీరు చెక్ ఒకటి ఇచ్చిపోతారు, మరి తులం బంగారం ఏదని అడుగుతారు. మేము చెప్పింది కాదండి. ఆ 2000 పెన్షన్ 4000 ఇస్తామన్నారు, వికలాంగులు అది 3000 6000 ఇస్తామన్నారు. ఒక ఆమె భర్త చనిపోయి 8 సంవత్సరాలు అవుతుందంట, కొత్త పెన్షన్ ఎప్పుడు వస్తుందంట. రెండోది కొంతమంది ఇల్లు లేవాళ్ళు, మరి ఇందిరమ్మ ఇల్లు కడతా ఆకాశానికి కట్టిర్రు, అన్నీ నిచ్చినారు, అధికారంలో ఎక్కిర్రు, అందలం ఎక్కిర్రు, ఈరోజు ఎంజాయ్ చేస్తారు. కాబట్టి నేను ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పేది ఒకటి, నువ్వు దయచేసి నేను భాష మార్చుకో, ప్రజల మన్ననలు పొందాలి, మంచి కార్యక్రమాలు చేయాలి. భాష ఏంది, ఇప్పుడు గలీజ్ మాటలు మాట్లాడాలని నీకు ఒప్పుకుంటూ వస్తాయి. మా దగ్గర పోనా మార్కెట్లో తీసుకోపోతే ఒకసారి ముఖ్యమంత్రి బూతు మాటల్లో ఎట్లా నేర్పియాలో నేర్పిస్తారు మా